బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ప్రస్తుతం పెద్ద రచ్చే మొదలుపెట్టింది ఆయిషా. ఆయిషా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చింది. ఇకపోతే వైల్డ్ కార్డ్‌లో వచ్చిన కొంతమంది కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ చూసి రావడం వల్ల ఎవరెవరిని టచ్ చేసి, ఎవరెవరితో గొడవ పడితే వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేసుకొనొచ్చినట్టు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆయిషా నిన్నంతా నామినేషన్స్‌లో తనుజని బాగా టార్గెట్ చేసింది. ఆ టార్గెట్ ద్వారా హైలైట్ అయింది. ఇకపోతే ఈరోజు రీతు చౌదరిని టచ్ చేసింది. అది కూడా కేవలం ఒక చిన్న గిన్నె కోసం. ఆ గిన్నెతో ఇంత అంత రచ్చ అవ్వలేదు లైవ్‌లో. అయితే లైవ్‌లో ప్రెజెంట్ ఆ గొడవ ఎలా జరిగిందనేది మనం మాట్లాడుకుందాం. ఇక ఆయిషా మార్నింగ్ గిన్నెలు కడిగే డ్యూటీ ఎక్కుతదనమాట. అయితే ముందు దానికంటే రీతు చౌదరి నైట్ గిన్నెలన్నీ కడగలేదని, అంటే ఒక గిన్నె వదిలేసిందని, అందులో పిండి ఉండడం వల్ల. ఆ గిన్నె ఎందుకు కడగలేదు అనే రచ్చ మొదలైంది. అయితే ఆయిషా రీతుని అడగడం, రీతు కెప్టెన్‌ని అడగమని చెప్పడంతో అలా ఎందుకు చెప్తుంది? నోరు లేదా డైరెక్ట్‌గా చెప్పడానికి అన్నది ఆయిషా పాయింట్. ఇకపోతే రీతు చౌదరి నేను ఆల్రెడీ కెప్టెన్‌కి చెప్పాను. అలానే ఫుడ్ మానిటర్‌గా ఉన్న దివ్యకి కూడా చెప్పాను. ఆ గిన్నె ఎందుకు కడగలేదని. ఇక ఏదైతే రేషన్ వచ్చిందో ఆ రేషన్ నా గిన్నెలో వేసుకొనుంటే నేను ఎలా కడుగుతాను? అది కడగలేదని చెప్పి నేను పక్కకి పెట్టాను. మార్నింగ్ ఎవరైతే డ్యూటీ ఎక్కుతారో వాళ్ళు కడుగుతారు. లేదంటే నాకు చెప్తే నేనైనా కడుగుతాను. నాకేం ప్రాబ్లమ్ లేదు అని. కానీ రీతు చౌదరి మాట ఆయిషా వింటుందా? ఆయిషా అస్సలు వినదనమాట. అయితే వినకుండా నువ్వెందుకు మాట్లాడతావని రీతు మాట్లాడతది. ఇక ఆయిషా ఏమంటదంటే నీకు నోరు లేదా? నువ్వెందుకు చెప్పలేవా? కెప్టెన్‌ని అడుగు, ఫుడ్ మానిటర్‌ని అడుగు, రేషన్ మేనేజర్‌ని అడుగు అని నువ్వెందుకు చెప్తున్నావు? నీకు నోరుంది కదా! అంటే పనంతా నేనే చెయ్యాలా? లేకపోతే అందరిని వెళ్లి అడుక్కుంటా వచ్చి ఆ గిన్నెలు కడగాలా? అసలు నాకెందుకు చెప్తున్నావు ఈ డ్యూటీ అంతా అనేది ఆయిషా పాయింట్ అనమాట. ఇక హౌస్‌లో ఇంతలో ఎవరైతే మాధురి ఉంటుందో దువ్వాడ మాధురి ఈమె మధ్యలోకొచ్చి లేదు ఆ గిన్నె నిన్నటి నుంచి అక్కడే ఉంది అని మాట్లాడుతుంటే చూసి చూడకుండా మీరు మాట్లాడొద్దండి అంటూ రీతు చౌదరి మాధురికి గట్టిగా ఇచ్చేస్తుందనమాట. ఇకపోతే కళ్యాణ్ వీళ్ళ గొడవను ఆపడానికి ప్రయత్నించిన ఇటు మాధురి గాని, అటు రీతు గాని, అటు ఆయిషా గాని అస్సలు ఊరుకోరనమాట. అసలు ఈ మాధురికి సంబంధమే లేని మ్యాటరు. కానీ మధ్యలో దూరుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ తల పట్టుకుంటాడు. ఈ వారం నేనెందుకు కెప్టెన్ అయ్యానురా బాబు అని. 2 వారాలు డీమన్ పవన్ కెప్టెన్‌గా ఉన్నా ఈ కామనర్స్ మధ్య, సెలబ్రిటీస్ మధ్య అంత పెద్ద గొడవలేం జరగలేదు. అంత ఫ్యామిలీలాగా కలిసున్నారు. ఇక కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్ కాస్త కెప్టెన్ అయ్యేసరికి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చి ఈ మామూలు రచ్చ చేయట్లేదు. అంటే ముందుగా గేమ్ చూసొచ్చారు కాబట్టి ఎవరిని అంటే పెద్ద తలకాయల్ని కొడితే మనం కొంచెం హైలైట్ అవుతామని డిసైడ్ అయ్యారు. ఇక ఆయిషా అయితే అదే డిసైడ్ అయింది. ఆల్రెడీ వేరే బిగ్ బాస్‌కి వెళ్ళొచ్చింది కాబట్టి ఆమె పాయింట్స్ అయితే ఇక ఎలా, ఎక్కడ, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని కొడితే మనం హైలైట్ అవుతాము అన్నది ఫిక్స్ అయిపోయిందనమాట. అది క్లియర్‌గా అర్థమవుతుంది. నిన్న తనుజ, ఈరోజు రీతు చౌదరి ఈ గొడవ ఎంత లెవెల్‌కి తీసుకెళ్ళిందంటే ఆయిషా, అసలు ఈ గొడవ పైన డిస్కషన్ చేసినా సరే, అసలు ఆపడానికి ప్రయత్నించినా సరే ఆగేదే లేదు. ఇక రీతు చౌదరి ఊరుకుంటుందా? మీరు తెలిసి తెలియక నోరుందని చెప్పి అరిస్తే నేను పడను. మీరెవరు అసలు మాట్లాడటానికి? అక్కడ నేను పాయింట్ నా పనున్నంత సేపు పని చేశాను. చెయ్యలేదని కళ్యాణ్‌కి చెప్పాను. ఎవరైతే మానిటర్ ఉన్నారో వాళ్ళకి చెప్పాను. మీరు కావాలని గొడవ ఆడితే ఎవరేం చేయలేరు అని. ఇక ఆయిషా అయితే టటు టుటు టుటు అని ఇంకా వెక్కిరించడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఓవర్ యాక్టింగ్ అంటూ ఒకరినొకరు తిట్టుకున్నారనమాట. మరి ఈ గొడవలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పేయండి.